హైదరాబాద్ నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనలో మధ్యాహ్నం నుంచి రెస్క్యూ కంటిన్యూ అవుతోంది. అగ్ని ప్రమాదం జరిగిన బిల్డింగ్ లో 2 పిల్లలు సహా 5గురు ఉన్నారని చెబుతున్నారు. పిల్లలు సెల్లార్లో ఆడుకునేందుకు వెళ్లినప్పుడు అగ్ని ప్రమాదం జరిగిందని అంటున్నారు. ప్రమాద స్థలిలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. చీకట్లోనే రెస్క్యూ కొనసాగుతోంది. అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత డీటెయిల్స్ అజయ్ లైవ్ లో అందిస్తారు. అజయ్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? నాంపల్లి ఫర్నిచర్ షాప్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. దాదాపు మధ్యాహ్నం ఈ ఘటన జరిగిన తర్వాత ఇటు ఫైర్ సంబంధించిన అధికారులు, పోలీసులు, దాంతోపాటు డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఇతర రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయి. కొన్ని గంటలుగా కూడా రెస్క్యూ ఆపరేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం మనం స్పాట్ వద్ద ఉన్నాము. రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ సాయంత్రం నుండి కూడా లోపలికి వెళ్ళి, ఎందుకంటే మంటల్ని అదుపు చేయడమే ఒక రిస్క్గా మారింది. దాని తర్వాత దట్టమైన పొగలు అలుముకున్నాయి. సో పొగల్ని మొత్తము అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో పొగలు మొత్తం కూడా అదుపులోకి వచ్చిన తర్వాతనే లోపలికి వెళ్ళి ఐడెంటిఫై చేసే పరిస్థితి ఉంటుంది. సో ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి, పొగలు అదుపులోకి వచ్చాయి. సో ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా సిద్ధంగా ఉంది. మరి కాసేపట్లోనే ఎన్డీఆర్ఎఫ్ టీం లోపలికి వెళ్ళనుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పటికైతే 5గురు లోపల చిక్కుకొని ఉన్నారు అనేది స్థానికులు చెప్తున్న అంశము. దానికి అనుగుణంగానే అధికారులు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి సంబంధించిన డేటాను మొత్తం కూడా తీస్తున్న పరిస్థితి ఉంది. అంటే 2 చిన్నపిల్లలు ఉన్నారు, దాంతోపాటు మరో 3 పెద్దవారు ఉన్నారు అనేది ప్రస్తుతం అందుతున్న ఇన్ఫర్మేషన్. సో ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ లోపలికి వెళ్ళిన తర్వాత వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళు సంబంధించి వాళ్ళ స్టేటస్ ఏ విధంగా ఉంది అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. సో ఇప్పటికే సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. నాంపల్లిలో అగ్ని ప్రమాదం జరిగిన ఘటన వద్ద మొత్తం కూడా ఫైర్ ఇంజన్లతో పాటు అంబులెన్స్ అన్నిటిని కూడా రెడీగా పెట్టారు. అంబులెన్స్తో పాటు ఇటు మెడికల్ టీమ్స్ అన్నిటిని కూడా అందుబాటులో ఉండాలి అంటూ ఇప్పటికే అధికారులు చెప్పిన క్రమంలో మెడికల్ టీమ్స్ కూడా ప్రస్తుతం అగ్ని ప్రమాదం జరిగిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సో పోలీసులు కూడా అందరినీ క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్. రోప్ టీమ్స్ రంగంలోకి దిగాయి. ఇక మరి కాసేపట్లోనే అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి లోపల చిక్కుకున్న వారికి సంబంధించిన వివరాలు అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన సిచ్యువేషన్, వాళ్ళ కరెంట్ స్టేటస్ ఏ విధంగా ఉంది అనే దానిపైన మరి కాసేపట్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పటికే మెడికల్ టీమ్స్ కూడా ఏదైతే సెల్లార్ ప్రమాదానికి కారణమైన సెల్లార్ ఎంట్రన్స్ ఉందో, సెల్లార్ ఎంట్రన్స్ వద్ద మనం ఉన్నాం. సో ఇక్కడనే మెడికల్ టీమ్స్ ఉన్నాయి, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఉన్నాయి, ఇతర రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా ఉన్నాయి. సో మరి కాసేపట్లోనే లోపల ఉన్న వారి పరిస్థితి ఏంటి అనే దానిపైన అధికారులు కూడా అఫీషియల్గానే బ్రీఫ్ చేసే అవకాశం ఉంది. దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా మొత్తము సెల్లార్తో పాటు 4 ఫ్లోర్లకు సంబంధించిన బిల్డింగ్ గ్లాసులన్నీ బ్రేక్ చేసి లోపల మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దట్టమైన పొగల్ని కూడా పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత ప్రస్తుతం లోపల ఉన్న వ్యక్తులకు సంబంధించి ఐడెంటిఫై చేసే ప్రక్రియ కొనసాగుతుంది. సో లోపల ఉన్న వారిని ఐడెంటిఫై చేసిన తర్వాత పూర్తి వివరాలు అధికారికంగా చెప్పే అవకాశం ఉంది. సో అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఇప్పటికే మంత్రి అజారుద్దీన్ కూడా పరిశీలించారు ఘటనా స్థలాన్ని. మంత్రి అజారుద్దీన్ పరిశీలించి అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన ఇప్పటికే అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు లోపల ఎంతమంది ఉన్నారు అనే దానికి సంబంధించి అధికారుల వద్ద ఉన్న డేటా పైన కూడా మంత్రి అజారుద్దీన్ ఆరా తీశారు. దాంతోపాటు ఇతర రెస్క్యూ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరితో కూడా సమన్వయంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అనే సూచనలు కూడా చేస్తున్న సిచ్యువేషన్. ఇప్పుడే ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకుంటున్న సిచ్యువేషన్. సో మరి కాసేపట్లోనే ఈ ప్రమాదంలో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు లోపల చిక్కుకున్నారు, వాళ్ళకి సంబంధించిన స్టేటస్ ఏ విధంగా ఉంది అనే దానిపైన అఫీషియల్గా ఒక బ్రీఫింగ్ వచ్చే అవకాశం ఉంది. సో ప్రస్తుతం అయితే నాంపల్లి ఫర్నిచర్ షాప్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. లోపల ఎవరెవరైతే చిక్కుకొని ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఐడెంటిఫైయింగ్ అనే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. అపర్ణ.